రాజ్యాధికార సమర పేరులో రాజ్యాధికారం గురించి ఏడ మాట్లాడి చెప్పురా నాకు. ఆయన అధికారం, ఆయన ఎమ్మెల్సీ పదవి, ఆయన స్వార్థం, ఆయన రేపు పదవి కాలం అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ గెలవాలని తప్ప ఇక్కడ ఎక్కడైనా రాజ్యాధికారం గురించి ఏం మాట్లాడిండు? నాకైతే ఇలా 1% కూడా బీసీల కోసం మనకు కనపడలేదు. నా ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది, నా ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది, నాకు రెడ్లు సపోర్ట్లు లేరు, నాకు కాంగ్రెస్ సపోర్ట్ లేదు, నాకు ఎవడు సపోర్ట్ లేడు, దయచేసి బీసీలారా మిమ్మల్ని నిండా ముంచి నేను ఎమ్మెల్సీ అయిదామని చూస్తున్నా, దయచేసి క్షమించండి. గిట్లా చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. సంసారి మాటలు, పత్తి గింజం మాటలు మందికి చెప్పాలంటే పెద్దలు మనకు సామెత చెప్పారు. మనం మంచోడం అయితే, మన సంసారం అయితే మందికి నిధులు చెప్పాలి. మందికి నిధులు చెప్పే అర్హత మనకు ఉండాలి. ఫస్ట్ 16 కొంపలు తిరిగి వచ్చి నిధులు చెప్తే లోకం నమ్మదు. నీ ఎన్ని కొంపలైనా లెక్కలేదు తిరుమల ప్రజలు గారు. ఇక నీ కొంపలు ఇప్పుడు లెక్క చెప్తే ఇప్పుడు 10-15 అయితే ఇప్పుడు నేను చెప్పలేను. నవనిర్మాణం, ఈ నిర్మాణం, ఆ నిర్మాణం అన్ని చెప్తే అంగి దేవాలి, ఇప్పుడు లాగ దేవాలి, ఇప్పుడు మా కాళ్ళు లేవయి. ఎందుకంటే అవి ఉడవిక్కపోయాను మా 10 రూపాయలు ఇసుకపోయి. సో ఇప్పుడు మా మల్లన్న పటేల్ అయితే సభ సక్సెస్ ఎమ్మెల్సీ పదవి కోసం అయింది, బీసీ రాజ్యాధికారం కోసం కాలేదు. నీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ రెడ్ల బానిస తీర్మార్ పటేల్ ఆయన గారు ఇలా బీసీలను నడి బజార్ల నయవంచన గురి చేసే ప్రయత్నం చేస్తే, వాస్తవాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన ఈయన కాంగ్రెస్ రెడ్ల ఎంగిలి మెతుకులు తిన్న కాంగ్రెస్ బానిస ఎమ్మెల్సీ బీసీ ద్రోహి. యావత్ తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్సీలలో 17 మంది ఎంపీలలో ఒకే ఒక్క బీసీ ద్రోహి నయవంచకుడు తీర్మార్ మల్లన్న పటేల్ గారు. చెట్టు పేరు చెప్పి కాయలేమినట్టు బీసీల పేరు చెప్పి మళ్ళా ఎమ్మెల్సీ గారు ఒక దొంగ కుట్రతో ఇలా ఈ సభ పెట్టింది తప్ప ఇంతకుమించి మరి బీసీలకు పనికొచ్చేది గాడిద గుడ్డు. ఇంత లావు గాడిద గుడ్డు, మా మలిగాన్ తలకాయ అంత లావు గాడిద గుడ్డు. ఇది అబద్ధం అని నిరూపిస్తే దేనికన్నా రాసిద్దాం. అమరవీరుల స్తూపం కాడైనా సరే, లేదు క్యూన్యూస్ ఆఫీస్ కాడైనా సరే, లేదు తెలంగాణలో ఏ మూలకైనా సరే తీర్మార్ మల్లన్న పటేల్ నేను చెప్పింది అబద్ధాన్ని నిరూపించు. లేకపోతే సౌటగాన్ లెక్క ఇగో నీ ఛానల్లో వీడియో పెట్టినగా స్ట్రైక్ వేసుకో, చెప్తున్నా స్ట్రైక్ వేసుకో. పోతే ఇంకో 3 ఛానల్ ఉన్నాయి నాకు తెలుసు కదా నా సంగతి, నీకు ఇంకా 3 ఛానల్ ఉన్నాయి.